అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. మనం ఇప్పుడు టెట్ 2024 2A సోషల్ సెషన్ 2 మార్చ్ 3, 2024లో జరిగిన సోషల్ పేపర్లో ఇచ్చిన సైకాలజీ బిట్స్ చూద్దాం. ఆల్రెడీ మన ఛానల్లో టెట్ 2A సోషల్కి సంబంధించిన ఒక ప్రీవియస్ పేపర్ అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా చూడకపోతే చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి. వీడియోని అందరూ పూర్తిగా చూడండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 1. ఫ్రాయిడ్ ప్రకారం స్వభావ సిద్ధంగా ఆదర్శ సూత్రానికి సంబంధించినది. ఆప్షన్స్: అద్యహం, అహం, అచిత్తు, అద్యహ చిత్తు. ఆన్సర్ 1, అద్యహం. క్వశ్చన్ నెంబర్ 2. సరికాని జతను గుర్తించండి. గార్డెనర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం, ఫ్రాయిడ్ మనోలైంగిక సిద్ధాంతం, కోల్బర్గ్ ఉద్వేగ వికాస సిద్ధాంతం, ఎరిక్సన్ మనోసాంఘిక సిద్ధాంతం. ఆన్సర్ 3, కోల్బర్గ్ ఉద్వేగ వికాస సిద్ధాంతం. క్వశ్చన్ నెంబర్ 3. ఈ ప్రజ్ఞ కలవారు చిత్రాలను, గ్రాఫులను సులభంగా విశ్లేషించగలరు. ఆప్షన్స్: గణిత తార్కిక ప్రజ్ఞ, ప్రాదేశిక ప్రజ్ఞ, వ్యక్తంతర ప్రజ్ఞ, వ్యక్తంతర్గత ప్రజ్ఞ. ఆన్సర్ 2, ప్రాదేశిక ప్రజ్ఞ. క్వశ్చన్ నెంబర్ 4. క్రింది వానిలో ఒకటి ప్రక్షేపక పరీక్ష. ఆప్షన్స్ 16 PF ప్రశ్నావళి, బెల్ సర్దుబాటు శోధిక, మిన్నెసోటా బహుళదశ మూర్తిమత్వ శోధిక, పిల్లల ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష. ఆన్సర్ 4, పిల్లల ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష. క్వశ్చన్ నెంబర్ 5. మొదటి సాంఘిక కృత్యం. ఆప్షన్స్: ఏకాంత క్రీడ, సంసర్గ క్రీడ, సమాంతర క్రీడ, సహకార క్రీడ. ఆన్సర్ 3, సమాంతర క్రీడ. క్వశ్చన్ నెంబర్ 6. కోల్బర్గ్ ప్రకారం ఈ నైతిక స్థాయి నందు శిశువు నైతిక నిర్ణయం ఇతరుల ఆమోదం లేదా గుర్తింపుపై ఆధారపడి జరుగుతుంది. ఆప్షన్స్: వ్యతిరేక సాంప్రదాయ, పూర్వ సాంప్రదాయ, సంప్రదాయ, ఉత్తర సంప్రదాయ. ఆన్సర్ 3, సంప్రదాయ. క్వశ్చన్ నెంబర్ 7. ఉద్వేగ కెదారిస్ ఈ దశనందు ప్రదర్శింపబడును. ఆప్షన్స్: శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ. ఆన్సర్ 3, ఉత్తర బాల్య దశ. క్వశ్చన్ నెంబర్ 8. ఎరిక్సన్ ప్రకారం క్రీడా దశ 3 నుండి 5 సంవత్సరాల్లో కనబడే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్స్: పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం, చొరవ చూపడం, తప్పు చేశానన్న భావన, స్వయం ప్రతిపత్తి, సందేహం, నమ్మకం, అపనమ్మకం. ఆన్సర్ 2, చొరవ చూపడం, తప్పు చేశానన్న భావన. క్వశ్చన్ నెంబర్ 9. క్రింది ప్రశ్నల్లో సరికానిది. ఆప్షన్స్: వికాసాన్ని కొలవలేము కానీ అంచనా వేయగలం, పెరుగుదల పరిమాణాత్మకమైనది, వికాసం ఒక సమగ్ర ప్రక్రియ, పెరుగుదల బహుముఖమైన ప్రక్రియ. ఆన్సర్ 4, పెరుగుదల బహుముఖమైన ప్రక్రియ. క్వశ్చన్ నెంబర్ 10. శిశువు మెదడు నందు భాషార్జన ఉపకరణం ఉంటుందని ప్రతిపాదించినది. ఆప్షన్స్: థారన్డైక్, చామ్స్కీ, పావ్లోవ్, బండూరా. ఆన్సర్ 2, చామ్స్కీ. క్వశ్చన్ నెంబర్ 11. 3 నల్లని చదరాలు అనే భావన ఏ రెండిటి సమ్మేళనం భావన? చూడండి. ఏ సరళ, బి సంక్లిష్ట, సి అమూర్త మరియు డి మూర్త. ఆప్షన్స్: ఏ మరియు సి, బి మరియు డి, బి మరియు సి, ఏ మరియు డి. ఆన్సర్ 2, బి మరియు డి అంటే సంక్లిష్ట, మూర్త.
క్వశ్చన్ నెంబర్ 12. స్వభావీకరణ ఈ రంగానికి చెందుతుంది. ఆప్షన్స్: జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం, సాంఘిక రంగం. ఆన్సర్ 3, మానసిక చలనాత్మక రంగం. క్వశ్చన్ నెంబర్ 13. మెకైవర్ రేపు ఏ స్థాయిలో ఉండాలి అని నేను నిన్న చేసిన ఆలోచన ఫలితమే ఈనాటి స్థాయి అని పేర్కొన్నారు. ఇది దీనికి ఉదాహరణ. ఆప్షన్స్: కృత్రిమ ప్రేరణ, బాహ్య ప్రేరణ, సాధారణ ప్రేరణ, సాధన ప్రేరణ. ఆన్సర్ 4, సాధన ప్రేరణ. క్వశ్చన్ నెంబర్ 14. వివిధ వస్తువులు వ్యక్తుల నుండి తనకు కావలసిన వస్తువు వ్యక్తిని వేరు చేసి గుర్తించడంలో ఇమిడియున్న అభ్యసనం. ఆప్షన్స్: నియమాల అభ్యసనం, విచక్షణ అభ్యసనం, విలువల అభ్యసనం, సాధారణీకరణ అభ్యసనం. ఆన్సర్ 2, విచక్షణ అభ్యసనం. క్వశ్చన్ నెంబర్ 15. సంగీతం నేర్చుకున్న వ్యక్తి ఈత నేర్చుకోవాలనుకున్నాడు. ఈ సందర్భంలో జరిగే అభ్యసన బదలాయింపు. ఆప్షన్స్: అనుకూల, ప్రతికూల, ద్విపార్శ్వ, శూన్య. ఆన్సర్ 4, శూన్య. క్వశ్చన్ నెంబర్ 16. బోబోడాల్ ఉపయోగించి ప్రయోగం చేసిన ప్రసిద్ధ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఆప్షన్స్: ఆల్బర్ట్ బండూరా, ఎబ్బింగ్హాస్, లైవ్ వైగాట్స్కీ, కార్ల్ రోజర్స్. ఆన్సర్ 1, ఆల్బర్ట్ బండూరా. క్వశ్చన్ నెంబర్ 17. గెస్టాల్ట్ వాదుల అభిప్రాయం ప్రకారం ప్రత్యక్ష నిర్వహణ నియమం. ఆప్షన్స్: బహుళ ప్రతిస్పందన నియమం, అవిరళ నియమం, పాక్షిక చర్యా నియమం, అభ్యాస నియమం. ఆన్సర్ 2, అవిరళ నియమం. క్వశ్చన్ నెంబర్ 18. అభ్యసించిన విషయాలు, అనుభవాలు స్మృతి పదంలో కొంతకాలం నిల్వ ఉండే ప్రక్రియ. ఆప్షన్స్: విచక్షణ చూపు, జ్ఞప్తికి తెచ్చుకోవడం, ధారణ, గుర్తింపు. ఆన్సర్ 3, ధారణ. క్వశ్చన్ నెంబర్ 19. క్రింది వానిలో ఒకటి ఎస్ఆర్ సిద్ధాంతం. ఆప్షన్స్: శాస్త్రీయ నిబంధనం, సంజ్ఞానాత్మక అభివృద్ధి సిద్ధాంతం, సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం, శిక్షణ సిద్ధాంతం. ఆన్సర్ 1, శాస్త్రీయ నిబంధనం. క్వశ్చన్ నెంబర్ 20. అభ్యసనం అంటే ప్రవర్తనలో క్రింది విధమైన మార్పు. ఆప్షన్స్: కృత్రిమమైన, తాత్కాలికమైన, పాక్షికమైన, దాదాపు శాశ్వతమైన. ఆన్సర్ 4, దాదాపు శాశ్వతమైన. క్వశ్చన్ నెంబర్ 21. నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని ప్రతిపాదించిన వారు. ఆప్షన్స్: ఎన్పిఈ 1986, కొఠారి కమిషన్, ఎన్సిఎఫ్ 2005, ఆర్టీఈ 2009. ఆన్సర్ 3, ఎన్సిఎఫ్ 2005. క్వశ్చన్ నెంబర్ 22. డెజావు అనే పదం క్రింది భాషకు చెందినది. ఆప్షన్స్: గ్రీకు, ఫ్రెంచ్, జర్మన్, లాటిన్. ఆన్సర్ 2, ఫ్రెంచ్. క్వశ్చన్ నెంబర్ 23. డిజిలాకర్ యొక్క గరిష్ట నిల్వ సామర్థ్యం. ఆప్షన్స్: 154 bytes, 1 GB, 500 MB, 100 MB. ఆన్సర్ 2, 1 GB. క్వశ్చన్ నెంబర్ 24. మొట్టమొదటి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్. ఆప్షన్స్: క్రే J90, క్రే T90, యూనివాక్ 1, ఎడ్సాక్. ఆన్సర్ 3, యూనివాక్ 1. క్వశ్చన్ నెంబర్ 25. క్రింది వానిలో డేటా ప్రాసెసింగ్ యొక్క ఖచ్చితమైన క్రమం. ఆప్షన్స్: ఇన్పుట్, ప్రాసెసింగ్, స్టోరేజ్, అవుట్పుట్.
ఇన్పుట్, స్టోరేజ్, ప్రాసెసింగ్, అవుట్పుట్, ఇన్పుట్, ప్రాసెసింగ్, అవుట్పుట్, స్టోరేజ్, ఇన్పుట్, స్టోరేజ్, అవుట్పుట్, ప్రాసెసింగ్. ఆన్సర్ 3. ఇన్పుట్, ప్రాసెసింగ్, అవుట్పుట్, స్టోరేజ్. క్వశ్చన్ నెంబర్ 26. ఆంధ్రప్రదేశ్లో మధ్యాహ్న భోజన పథకాన్ని జగనన్న గోరుముద్దగా మార్చిన తేదీ. ఆప్షన్స్ 21/1/2020, 24/2020, 12/1/2020, 23/4/2020. ఆన్సర్ 1. 21 జనవరి 2020. ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ జగనన్న గోరుముద్దగా ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ జగనన్న గోరుముద్ద పథకాన్ని డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా మార్చారు. క్వశ్చన్ నెంబర్ 27. వైఎస్ఆర్ విద్యాజ్యోతి పథకంలో హాస్టల్లో ఉండే 9వ తరగతి విద్యార్థులకు సంవత్సరానికి ఇచ్చే నగదు. ఆప్షన్స్ 4,500, 15,000, 3,000, 12,500. ఆన్సర్ 1. 4,500. క్వశ్చన్ నెంబర్ 28. అవాస్ట్ అనేది ఆప్షన్స్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్, ఓపెన్ సోర్స్ లెర్నింగ్ సాఫ్ట్వేర్, ఇంటర్నెట్ వెబ్ బ్రౌజింగ్ సాఫ్ట్వేర్, మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్. ఆన్సర్ 1. యాంటీవైరస్ సాఫ్ట్వేర్. క్వశ్చన్ నెంబర్ 29. టోఫెల్ అనగా టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఏ ఫ్రెంచ్ లాంగ్వేజ్, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఏ ఫస్ట్ లాంగ్వేజ్, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఏ ఫారిన్ లాంగ్వేజ్, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఏ ఫండమెంటల్ లాంగ్వేజ్. ఆన్సర్ 3. ఆన్సర్ 3. టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఏ ఫారిన్ లాంగ్వేజ్. క్వశ్చన్ నెంబర్ 30. క్రింది వానిలో జిప్ సాఫ్ట్వేర్ కానిది. ఆప్షన్స్ విన్జిప్, పీకే జిప్, నెట్ జిప్, అన్జిప్. ఆన్సర్ 4. అన్జిప్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ముందుగా మీకు ఇందులో ఎన్ని బిట్స్ అయితే ఆన్సర్ తెలుసో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.